జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. సింధు ఎలా ఉన్నానే? పేరుకు తగ్గట్టు మయూరంలా మెరిసిపోతున్నావే. అవును, నువ్వు ఒక్కదానివే వచ్చావేంటి? మిగతా మన గ్యాంగ్ ఏది? ఈ పాటిగా వచ్చేసుంటారు. నేను కిందికెళ్ళి రిసీవ్ చేసుకుంటాను, నువ్వు వచ్చేసేయ్. సింధు, సిరిని ఒకసారి రమ్మను. అలాగే. సంజయ్, నువ్వు కలలో కూడా ఊహించలేనంత గొప్ప సొగసు నీ సొంతం కాబోతోంది. పండగ చేసుకో. మేడం పిలిచిండంట. అవును సిరి, అందరూ వచ్చేసారా? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? అంతా ఓకే మేడం, మీరు వచ్చేస్తే స్టార్ట్ చేద్దాం. ఓకే, గుడ్. హౌ ఇస్ మై లుక్? నేను ఎలా ఉన్నాను? చాలా బాగున్నారు మేడం. జస్ట్ బాగున్నానా? అంతేనా? బ్యూటిఫుల్ గా గార్జియస్ గా లేనా? లేదు మేడం, బొట్టు బొమ్మలా చాలా అందంగా ఉన్నారు. ఎందుకింత పర్టికులర్ గా అడుగుతున్నానో తెలుసా? బర్త్డే రోజు బ్యూటిఫుల్ గా కనిపించాలని ఎవరు మాత్రం కోరుకోరు మేడం. అయ్యో పిచ్చి సిరి, బర్త్డేస్ ఎన్నైనా వస్తాయి పోతాయి, కానీ ఇది మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఒక స్పెషల్ బర్త్డే. ఎందుకో చెప్పు? తెలియదు మేడం. ఈ మయూరి మనసు పడ్డ మగవాణ్ణి అందరి ముందుకి తీసుకురాబోతున్నాను. ఇంకో స్పెషల్ ఏంటంటే, నేను తనని ప్రేమిస్తున్న విషయం తనకు కూడా ఈ రోజే తెలియజేయబోతున్నాను. అవునా? సూపర్ మేడం, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నిజంగా మీ లవ్ సక్సెస్ కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను మేడం. కానీ నాకు మాత్రం మనసులో ఏదో టెన్షన్ గా ఉంది సిరి. టెన్షన్ ఎందుకు మేడం? నేను ఇంత గ్రాండ్ గా తనకి ప్రపోజ్ చేస్తే, తను పొరపాటున రిజెక్ట్ చేస్తే నా ఇగో హర్ట్ అవుతుంది. అందరి ముందు నా పరువు పోతుందని నాకు టెన్షన్ గా కూడా ఉంది. ప్రేమంటే ఒకరితో కలిసి జీవితాంతం బతకాలనుకోవడం కాదు మేడం. ఎవరైతే లేకుండా మనం ఒక్క క్షణం కూడా బతకలేమో గదే నిజమైన ప్రేమ. గంత స్వచ్ఛమైన ప్రేమ మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అవతలి వాళ్ళకు కూడా అర్థమైపోతుంది మేడం. డోంట్ వరీ, మీ ప్రేమని ఖచ్చితంగా ఒప్పుకుంటారు. నిజంగానా? నిజంగా మేడం. థ్యాంక్ యూ సో మచ్ సిరి. నా ప్రేమని అంగీకరించిన వెంటనే తనకి నా కంపెనీలో ఎండి పోస్ట్ ఆఫర్ చేయబోతున్నాను. నిజంగా గసారెవరు గాని చాలా లక్కీ మేడం. అందమైన భార్యతో పాటు అందమైన జీవితం కూడా దక్కబోతుంది. అలాంటి మగాడు నా మొగుడిగా నా పక్కనే ఉంటే చాలు, ఈ ప్రపంచాన్ని జయించేయొచ్చు. తనని దక్కించుకుంటే ఆ అదృష్టం నాదవుతుంది. సరే, వెళ్ళి మిగతా ఏర్పాట్లన్నీ చూడు, నేను వచ్చేస్తాను. ఓకే మేడం. అలాగే. హలో, చెప్పండి. శ్రీవల్లి, నేను చిన్న ఫంక్షన్ చూసుకొని రావాలి. నేను రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. అట్నా? సరేనండి. నా కోసం ఎదురు చూడకుండా నువ్వు పడుకో. అట్నే అండి. బాయ్. నేను రావటం ఆలస్యం అవుతుందని ఎట్లా చెప్పాలని టెన్షన్ పడ్డాను. ఆయన రావడానికి టైం పడుతుంది కాబట్టి ఇక ఏ ఇబ్బంది లేదు. హాయ్ మేడం. హాయ్. మయూరి ఎక్కడా? వచ్చేస్తారు మేడం, మీరు కొంచెంసేపు వెయిట్ చేయండి, వచ్చేస్తారు. మేము వచ్చింది వెయిట్ చేయడానికి కాదు, తనకి విష్ చేయడానికి. హలో బర్త్డే బేబీ గారు, త్వరగా రావాలి. వావ్, డ్రెస్ అదిరిపోయిందే. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కనిపిస్తున్నారు, మీ హీరో ఏడే? ఇక్కడే ఎక్కడో ఉంటాడు. మరి పిల్లు, లేకపోతే ఎలా? కాకి, మీ సార్ ఎక్కడా? బయట ఉన్నారు మేడం. ఆయన బయట ఉంటే నువ్విక్కడేం చేస్తున్నావురా? వెళ్ళి తీసుకురాపో. ఆ సార్ నిజంగా అదృష్టవంతుడు. ఇలాంటి అదృష్టం నాకు ఎక్కడా తగలడం లేదు ఎందుకో. వెళ్ళరా, ఏంటి ఇక్కడే ఉండి ఆలోచిస్తున్నావు? అలాగే మేడం.
సార్ మేడం గారు రమ్మన్నారు. సరే వస్తున్నా. మీరు లేకుండా లోపలికి వెళ్తే కేక్ బదులు నా పేక్ వస్తారు. రండి సార్, ప్లీజ్ ప్లీజ్. అదిగోని నీ హీరో వస్తున్నాడు. ఈయనెంత ఏడుకొచ్చిండ్రు? పార్టీ ఉందని చెప్పింది మేడం గారి బర్త్డే పార్టీ గురించా? ఆయన నన్ను ఇక్కడ చూస్తే ఇంకా విన్నుందా? బర్త్డే అయ్యాక చూడొచ్చు, ముందు కేక్ కట్ చేద్దు పదా. యా పదండి, కేక్ కట్ చేద్దాం రండి. సార్ పదండి సార్, రండి. నా బర్త్డే పార్టీకి వచ్చిన ఇక్కడున్న వాళ్ళందరికీ వెల్కమ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. త్వరగా కేక్ కట్ చేయి. కౌంట్ డౌన్ స్టార్ట్స్ నౌ. 5 4 3 2 1. హ్యాపీ బర్త్డే టు యూ. నాకెందుకు, మీ ఫ్రెండ్స్కి తినిపించండి. నాకు మీరు ముఖ్యం, ముందు మీరే తినాలి. ఓకే ఫ్రెండ్స్, నా బర్త్డే సందర్భంగా మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. ఇక్కడున్న చాలా మందికి నేను ఒకరిని ప్రాణంగా ప్రేమిస్తున్నాను, నా లైఫ్ పార్ట్నర్ అతనేనని తెలుసు, కానీ అది ఎవరనేది మాత్రం ఎవరికి తెలీదు. నిజానికి నేను ప్రేమిస్తున్న విషయం ఈ క్షణం వరకు ఆయనకు కూడా తెలీదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.